గత ఈ 2 రోజుల నుంచెల్లి మనం మీడియా కథనాలు చూస్తా ఉంటే నిజంగా ప్రజలు దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కొట్టేయకపోతే ఇవాళ కొత్తపట్నం లేదు సార్. చాలా 90% తగ్గింది. వాటర్ రావడం ఆగడం తగ్గింది, 90% తగ్గింది. బాగానే మందులు ఇచ్చారు. ఇలా ఎప్పుడు చేయలేదు, ఎంతకంటే మించింది ఎక్కడ చూడలేదండి. ఏమీ తక్కువ లేదండి, అన్ని సరిపెట్టుగా పెడుతున్నారు. కాకాయ మరీ పెడుతున్నారు ఆకులని. జనానికి బాగానే పరిస్థితి బాగానే చూస్తున్నారండి. భోజనాలు పెట్టింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మా ఈ తుఫాన్లో కూడా మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. భోజనాలు పెడుతున్నారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడు. ఎన్నికల సమయంలో ఎన్నైనా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ప్రజలకు ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా ప్రజల ఎమోషన్తో ఆడుకోవడం ఏంటి? హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్నటువంటి ఒడిస్సా, కేరళ రాష్ట్రాలను కూడా గడగడలాడిస్తుంది ఈ మోంతా తుఫాన్. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందస్తు చర్యలను చేపట్టింది, అధికారులను అప్రమత్తం చేసింది. అలాగే కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏదో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాళ్ళకు ఫుడ్ కానీ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళను ముందే ఇలాంటి పునరావాస కేంద్రాలకు తరలించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఎంత చేయాలో అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చేసుకుంటూ వస్తుంది. అయితే గత ఈ 2 రోజుల నుంచి మనం మీడియా కథనాలు చూస్తూ ఉంటే నిజంగా ప్రజలు దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మీడియా సంస్థలు చాలా భిన్న కథనాలు వేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీడియా ఎప్పుడో డివైడ్ అయిపోయింది. కొన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటే మరికొన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంటాయి. అలా ఇప్పుడు ఈ తుఫానుకు సంబంధించి మీడియా కథనాలు చూస్తూ ఉంటే నిజంగా అర్థం కాని పరిస్థితులు ఉంది, అయోమయ పరిస్థితులు ఉంది. అంటే లోకల్గా ఉన్నటువంటి జనాలకు తెలుసు ప్రభుత్వం ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టింది, ప్రభుత్వం మమ్మల్ని కరెక్ట్గా చూసుకుంటుందా లేదా అనేది లోకల్ ఉన్న ప్రజలకు తెలుసు. కానీ బయట ఉన్న ప్రజలు, తెలుగు రాష్ట్రాలు కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బయట ప్రజలకు మాత్రం ఈ మీడియా కథనాలు చూస్తూ ఉంటే అయోమయంగా కనిపిస్తూ ఉంది. చూస్తే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మెయిన్ సాక్షితో పాటు మరికొన్ని ఛానల్స్, కొన్ని వెబ్సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సాక్షి అయితే ఉదాహరణకి పిఠాపురం తీసుకుందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా అక్కడ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఉప్పాడ బీచ్ ఉందో ఆ బీచ్ నుంచి వచ్చేటువంటి ఏదైతే సముద్రపు అలలు ఆ కెరటాలకు మొత్తం కొట్టుకొని మొన్నటి వరకు పోయింది. అక్కడున్న దాని సముద్రం దగ్గర ఉన్నటువంటి ఏరియాలన్నీ నీటిలో కలిసిపోయాయి. ఎప్పుడు? గత 3 నెలలకు ముందు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేశారంటే దాని చుట్టూ ఒక రాళ్ళు పెట్టించారు. ఆ వాటర్కు ఎక్కడ కూడా అంటే గ్రామాల్లోకి వాటర్ రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రక్షణ ఒక వాల్ కట్టాలని, ఆ సముద్రం చుట్టూ రక్షణ వాల్ కట్టాలని దాదాపు 3,000 కోట్ల పైచీలకు ఒక ప్రాజెక్ట్ని అయితే చేపట్టారు. దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతామని ప్రస్తుతానికైతే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చేసి పెట్టారు. ఆ అలలు బయటకు రాకుండా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అక్కడ సేఫ్ సైడ్లో ఉంది. ఉప్పాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేశారు, లేకుంటే ఈ పాటికి గ్రామాలన్నీ కొట్టుకుపోయేటి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కొట్టేయకపోతే ఇవాళ కొత్తపట్నం లేదు సార్. వాటర్ మయం కాకుండా ఉంది అంటే దానికి కారణం ఆ వాళ్ళు ఒకటి కాపాడిందని కూడా క్లియర్గా ఇక్కడ పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు. చాలా 90% తగ్గింది. వాటర్ రావడం ఆగడం తగ్గింది, 90% తగ్గింది. బాగానే మందులు ఇచ్చారు. ఇలా ఎప్పుడు చేయలేదు, ఎంతకంటే మించింది ఎక్కడ చూడలేదండి. ఏమీ తక్కువ లేదండి, అన్ని సరిపెట్టుగా పెడుతున్నారు. కాకాయ మరీ పెడుతున్నారు ఆకులని. జనానికి బాగానే పరిస్థితి బాగానే చూస్తున్నారండి. భోజనాలు పెట్టింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మా ఈ తుఫాన్లో కూడా మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. భోజనాలు పెడుతున్నారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మనకి బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వే చేయిందా ఉందా కొడుకు ఆకలి తీర్చినావు. ఆ కొడుకు ఆకలి తీర్చినావు. సంతోషంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక పునరావాస కేంద్రాలలో పెట్టి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి అద్భుతంగా చూసుకుంటున్నారు. అక్కడ ప్రజలు అదే చెప్తా ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిజంగా మాకు మంచి జరుగుతుంది, మంచి చేస్తున్నారు.
అదే గనక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో మాత్రం అవన్నీ కొట్టుకుపోయాయి, ఇలా మమ్మల్ని ఎవరు చూసుకోలేదని వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నమాట. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీడియా ఏం చేస్తుందంటే అక్కడ పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, ఉప్పాడ మొత్తం తెగిపోయి గ్రామాలు కొట్టుకుపోతున్నాయి, ప్రజలను ఆదుకునేవాడు లేరు అని చెప్పేసి వాళ్ళు కథనాలు ఇస్తున్నారు. అది కాకుండా కొంతమంది జనాలను తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీకి బలంగా పనిచేసేటువంటి కొంతమంది జనాలను తీసుకొచ్చి వాళ్ళ సాక్షి జర్నలిస్ట్ వెళ్ళిపోయి వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు, ఇక్కడ ఏమీ లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా ఇల్లులు కొట్టుకుపోయి గ్రామాలు కొట్టుకుపోయారు. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పేటివన్నీ పచ్చి అబద్ధాలని క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ స్థానిక ప్రజలు చెప్తుంది ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ మత్స్యకారులు కానీ చెప్పేది ఏంటంటే మాకు ఎలాంటి లోటు లేకుండా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చూసుకుంటున్నారు, ఆ బండరాలు వేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, లేకపోతే గ్రామాలు కొట్టుకుపోయేటని వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. కోస్టల్ ఏరియాలతో పాటు ముంపు గ్రామాల ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. అయినా కూడా వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది వాళ్ళ మీడియాలో. తుఫాన్లు వచ్చిన సమయంలో కూడా చిల్లర రాజకీయాలు చేయడం ఏంటి? వాస్తవాలుగా చెప్పాలి, కానీ వైఎస్ఆర్సీపీ అలా చేయట్లేదు. కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు సహాయక చర్యలో పాల్గొనడమే కాకుండా ఆ స్థానిక ప్రజలకి వీళ్ళు అందుబాటులో ఉంటూ వాళ్ళకు అన్ని విధాలుగా ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఇంత చేస్తున్నా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. దీన్ని చూసి జనాలు ఏమనుకోవాలి? నిజంగానే కూటమి ప్రభుత్వం వీళ్ళు సహాయక చర్యలు చేయట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు అనుకోవాలా? నిజంగానే పనులు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ వీళ్ళ మీద విష ప్రచారాలు చేస్తుందని జనాలు నమ్మాలా? ఎటు అర్థం కాని పరిస్థితుల్లో ఈ మీడియా కథనాలు ఉంటున్నాయి. అలాగే చూస్తే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఈ తుఫాన్కి సంబంధించినటువంటి సహాయక చర్యల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడేం జరుగుతుంది వివరాలు సేకరిస్తూ అధికారులను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ నియోజకవర్గాల్లో గ్రామాల్లో తిరుగుతూనే ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా బయటకు రాకపోవడం నిజంగా విడ్డూరం. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ దాటలేదు, ఇప్పుడేమో బెంగళూరు ప్యాలెస్ దాటకుండా ప్యాలెస్లోనే కూర్చొని ఆయన ఇలాంటి విష ప్రచారాలు చేపిస్తున్నాడని చెప్పేసి జనాలు మాట్లాడుకునే పరిస్థితి. అందుకే మీడియాకైనా కాస్త బుద్ధి ఉండాలి. నిజాలని ఈ సమయంలో కూడా చెప్పకపోతే ఎట్లా? ఎన్నికల సమయంలో ఎన్నైనా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ప్రజలకు ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా ప్రజల ఎమోషన్తో ఆడుకోవడం ఏంటి? కనీసం మీడియాకైనా బుద్ధి ఉండాలి కదా.